ఫ్రెండ్స్, ప్రకృతిలో పుట్టిన ఆర్కిటెక్ట్ అనగా పక్షులు ఎలాంటి ఇండ్ల నిర్మించుకుంటాయంటే వాటిని చూసాక తాజ్ మహల్ కూడా వీటి ముందర చిన్నబోతుంది. కొన్ని పక్షులు మట్టి గడ్డితో తమ మహల్ ను కట్టుకుంటాయి. కానీ కొన్ని పక్షులు కట్టుకునే గూళ్ళు ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పుకోవాలి. ఈ గూళ్ళు కేవలం అవి ఉండటానికి మాత్రమే కాదు, ప్రకృతి యొక్క మార్వెలస్ డిజైన్ లో ఒక భాగమైపోతాయి. వీటిలో ఫ్యాన్స్, ఏసీ, అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉంటాయి. అందులో కొన్ని పక్షుల ఇండ్లైతే 5 స్టార్ హోటల్స్ కి తీసిపోవు. ఈ వీడియోలో మనం దునియాలోని మోస్ట్ అమేజింగ్ బర్డ్స్ నెస్ట్ ని చూడబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి లైక్ కొట్టి చివరి వరకు చూడండి. ప్రకృతి ఎంత అద్భుతమైందో మీకే అర్థమవుతుంది. నంబర్ 10, ద మోంటెజుమా ఆరోపెండోలా నెస్ట్. ఇది సెంట్రల్ అమెరికాలో కనిపించే ఒక అరుదైన అందమైన పక్షి. ఇవి ముఖ్యంగా కోస్టారికా, పనామా, సౌత్ మెక్సికోలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పక్షి ప్రత్యేకత మెరిసే రెక్కలు, గట్టిగా సౌండ్ చేయడం. ఈ పక్షి గూడు కట్టుకునే స్టైల్ కూడా వింతగా ఉంటుంది. ఈ పక్షి గూళ్ళు పొడవుగా వేలాడుతూ ఉంటాయి. ఇవి ఆకులు, వేర్లు, గడ్డితో గూడును నిర్మించుకుంటాయి. ఈ గూళ్ళు చెట్ల కొమ్మలకు వేలాడుతూ ఉంటాయి. వీటి పొడవు 6 అడుగుల వరకు ఉంటాయి. మోంటెజుమా ఓరోపెండులా ఒక సామాజిక పక్షి. ఇవి తమ గూళ్లను గుంపులు గుంపులుగా ఒక్క దగ్గరే నిర్మించుకుంటాయి. ఒక్క చెట్టుపై 20 నుండి 100 గూళ్ల వరకు కూడా ఉంటాయి. ఇది ఒక అద్భుత దృశ్యంలా కనిపిస్తాయి. ఇవి గుంపుగా ఉండటం వల్ల పాములు, కోతుల వంటి జంతువుల నుండి సురక్షితంగా ఉంటాయి. పక్షులన్నీ కలిసి తమ గూడును రక్షించుకుంటాయి. ఈ గూళ్లను మొత్తం చెట్టుపైన సన్నని కొమ్మలకు కట్టుకుంటాయి. వీటిని వేటాడే జంతువులు ఇక్కడికి చేరుకోవడం ఇంపాసిబుల్. ఈ పక్షులు నీటి దగ్గరే నివాసం ఏర్పరచుకుంటాయి. ఆడపక్షి గూడు కట్టుకోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ డిజైన్ ఉద్దేశం ఇతర పక్షుల బారిన పడకుండా బ్యాడ్ వెదర్ లో కూడా సేఫ్ గా ఉండటం. నంబర్ 9, మ్యాలిఫోల్ బర్డ్ నెస్ట్. మ్యాలిఫోల్ ఆస్ట్రేలియాలో కనిపించే ఒక అరుదైన పక్షి. ఇది తన గూడును కట్టుకోవడానికి అసాధారణమైన టెక్నిక్ ను పర్యావరణ హితంగా కట్టుకుంటుంది. ఇది తన గుడ్లను నేల లోపల పెడుతుంది. మ్యాలిఫోల్ పక్షి నేలపై ఒక గొయ్యి తవ్వి కట్టుకుంటుంది. దీనిపై ఇసుక, ఎండిన ఆకులు పేరుస్తుంది. దీని ఆకారం పొడవు 4.5 మీటర్లు, ఎత్తు 1 మీటర్ వరకు ఉంటుంది. దీని లోపల ఆ పక్షి తన గూళ్లను దాచుకుంటుంది. ఒకవేళ ఇక్కడ గుడ్లు పెట్టిన తర్వాత టెంపరేచర్ ఎక్కువైతే గుడ్లను మరింత జాగ్రత్తగా గూడులోనే వేరే ప్లేస్ కి మార్చుకుంటుంది. ఈ గూడు లోపల చల్లగా ఉండడం కోసం ఈ పక్షి ఆర్గానిక్ మెటీరియల్స్ ని ఎక్కువగా వాడుతుందట. అంటే ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన పత్తి లాంటిది. ఒక పక్షి దాదాపుగా 15 నుంచి 30 గుడ్లు పెడుతుంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, గుడ్ల నుంచి చిన్న పక్షులు బయటకు వచ్చిన వెంటనే పెద్ద పక్షులు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఇక ఎప్పుడూ వాటిని పట్టించుకోవు. చిన్న పక్షులు వాటికవే పెరుగుతాయి. నంబర్ 8, బాల్డ్ ఎగ్ నెస్ట్. ఇది అమెరికా రాష్ట్రీయ పక్షి. ఇది తన గూడును చాలా తెలివిగా నిర్మించుకుంటుంది. దీని గూడు ప్రపంచంలోనే అతిపెద్దది. దాదాపుగా 4 నుంచి 5 అడుగుల వెడల్పు ఉంటుంది. 2 నుంచి 4 అడుగుల లోతులో ఈ గూడును నిర్మించుకుంటుంది. ఇప్పటి వరకు ఈ పక్షులు నిర్మించిన గూళ్లలో అతిపెద్ద గూడు ఫ్లోరిడాలో కనిపించింది. 95 అడుగుల వెడల్పు, 20 అడుగుల లోతులో పక్షులు వీటిని నిర్మిస్తాయి. దీని వెయిట్ దాదాపుగా 2 టన్నులు ఉంటుందట. ఈ పక్షి గూడు కట్టుకునేందుకు రకరకాల పుల్లలు ఉపయోగిస్తాయి. ముఖ్యంగా పెద్ద సైజులో ఉండే పుల్లలను ఎక్కువగా తీసుకొస్తాయి. ముందు పెద్ద సైజులో ఉన్న పుల్లలను పేర్చి దానిపై ఇంకొంచెం చిన్నవి, దానిపై ఇంకా చిన్నవి, దాని తర్వాత దూది లాంటి వాటిని ఏర్పరచుకుంటాయి. నంబర్ 6, బోవర్ బర్డ్ నెస్ట్. ఈ బోవర్ బర్డ్ నెస్ట్ చూస్తే నిజంగా ప్రకృతి ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది. ఈ పిట్ట ఎంత అందంగా తన ఇల్లును అల్లుకుంటుందంటే దాన్ని చూస్తే మనం అందమైన పొదరిల్లును గుర్తుకు తెచ్చుకుంటాం. ఈ పక్షి ఆస్ట్రేలియా, న్యూ గినివాలో ఉంటుంది. ఈ పక్షి చిన్న చిన్న పుల్లలు, గడ్డి, ఆకులు ఉపయోగిస్తే మిగిలిన వాటిని ఆడపక్షులు తెచ్చి గూడు కట్టుకుంటాయి. విచిత్రం ఏంటంటే ఈ పక్షులన్నీ కూడా ఒకేలా బోవర్ షేప్లోనే తమ గూళ్లను నిర్మించుకుంటాయి. అంతేకాదు ఇక్కడ రంగురంగుల రాళ్ళు, ఆకులు, గాజు ముక్కలు, ఈకలు, పువ్వులు ఇలాంటివన్నీ తెచ్చుకొని ఇంటిని చాలా కలర్ఫుల్ గా డిజైన్ చేసుకుంటాయి. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ పక్షులకు బ్లూ, గ్రీన్ కలర్ ఎక్కువగా ఇష్టం. అందుకే ఆ కలర్స్ వస్తువుల్ని ఎక్కువగా తమ గూడులో ఉండేటట్టుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటాయి. నంబర్ 5, సోషబుల్ వేవర్ బర్డ్ నెస్ట్. దక్షిణాఫ్రికాలో కనిపించే అరుదైన పక్షి ఇది. ఈ పక్షులు విశాలమైన సామూహిక గూళ్లను నిర్మించుకుంటాయి. ఈ పక్షి గూడును చూస్తే ప్రకృతిలోని అద్భుతమైన ఇంజనీరింగ్ కనిపిస్తుంది. సోషబుల్ వేవర్ బర్డ్ నెస్ట్ దునియాలోని అతిపెద్ద పక్షి గూడుగా పిలువబడుతుంది. ఈ పక్షులు ఈ గుళ్లను చెట్లపైన,
కరెంటు స్తంభాలపైన కూడా కట్టుకుంటాయి. దీని బరువు 1 టన్ను వరకు ఉంటుంది. ఈ గూడులో వందల పక్షులు నివాసం ఉంటాయి. ఒక్క గూడులో దాదాపు 100 నుండి 500 పక్షుల వరకు ఈజీగా ఉండొచ్చు. ఈ పక్షి సామూహిక జీవనానికి ప్రాధాన్యత ఇస్తుంది. తమ ఫ్యామిలీతో కలిసి ఉంటాయి. ఈ ఒక్క గూడులో చాంబర్స్ ఉంటాయి. వీటిని వేరువేరు అవసరాల కోసం నిర్మించుకుంటాయి. లైక్ గుడ్లు పెట్టడానికి, రెస్ట్ తీసుకోవడానికి, పడుకోవడానికి. ఒక్కో చాంబర్లో ఉష్ణోగ్రత వేరువేరుగా ఉంటుంది. సమ్మర్లో చల్లగా, వింటర్లో వేడిగా ఉంటుంది. ఈ గూడు లోపల, గూడు బయట ముళ్ళు, గడ్డితో నిర్మించుకుంటాయి. పాముల నుండి, ఇతర పక్షుల నుండి సేఫ్గా ఉండటానికి ఇలా చేస్తాయి. వీటి ఎంట్రన్స్ చాలా చిన్నగా ఉంటుంది. దీనివల్ల పెద్ద పెద్ద షికారీ జంతువులు లోపలికి రావడం కష్టం. ఇవి ఏళ్ల తరబడి ఈ గూళ్ళలోనే నివసిస్తూ ఉంటాయి. నంబర్ 4, వేవర్ బర్డ్ నెస్ట్. ఈ పేరు మీరు వినే ఉంటారు. వేవర్ బర్డ్ ఈ పక్షి ఎంతో అందంగా తన గూడును అల్లుకుంటుంది. ఒక్కో పక్షి ఒక్కో రకంగా గూడును కట్టుకుంటుంది. ఇవి చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాయి. ఈ పక్షులు మన దేశంలోనూ అలాగే సౌత్ ఏషియాలోనూ కనిపిస్తాయి. ఇవి గూళ్లను చెట్ల కొమ్మలపై కడతాయి. చూడ్డానికి వేలాడుతూ అందంగా కనిపిస్తాయి. ఇది చిన్న సైజులో ఉండే పక్షే, కానీ గూడు కట్టుకోవడానికి ఇది తీసుకొచ్చే అన్ని పుల్లలు మరే పక్షి మోసుకురాదు. నంబర్ 3, హమ్మింగ్ బర్డ్ నెస్ట్. ఫ్రెండ్స్, హమ్మింగ్ బర్డ్ నెస్ట్ ను దునియాలోనే అత్యంత కళాత్మకమైన, అద్భుతమైన నెస్ట్ గా భావిస్తారు. ఈ పక్షి అచ్చం పిచ్చుకలా ఉంటుంది. ఎందుకంటే ఇది ఆకారంలో చాలా చిన్నగా ఉంటుంది. ఈ పక్షి చిన్నగా ఉన్నా కూడా గూడును విశాలంగా ఉండే చెట్టుపై కట్టుకుంటుంది. అది కూడా చాలా ఎక్కువ ఎత్తులో. ఈ బుడ్డ పక్షి తన గూడును 10 నుంచి 100 అడుగుల ఎత్తులో కట్టుకుంటుంది. నేలపై నుండి చూస్తే ఈ పక్షి గూడును మనం అస్సలు కనిపెట్టలేం. ఆడపక్షి ఈ గూడును కట్టుకుంటుంది. ఇది గూడును కట్టుకోవడానికి 15 రోజులు పడుతుంది. గూడు కోసం గడ్డిని, సాలెగూళ్లను వాడుతుంది. ఈ పక్షి గూడును చూస్తే ఏమనిపిస్తుందంటే, ఒక కొబ్బరికాయను పైన కట్ చేస్తే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది. సాలెగూడు దారాల వల్ల వీటి గూళ్ళు సాగుతాయి. ఇలా స్ట్రెచబుల్ గా ఉండడానికి రీజన్ ఉంది. పిల్లలు పెద్దవైతే వాటి సైజును బట్టి ఈ గూడు సైజు కూడా పెరుగుతుంది. ఇది సెక్యూరిటీ కోసం చాలా కేర్ తీసుకుంటుంది. దీని గూడుపై ఆకులను పేరుస్తుంది. దీన్ని వేటాడే పక్షులకు దొరకకుండా ఉండడానికి. నంబర్ 2, యూరోపియన్ బీ ఈటర్ బర్డ్ నెస్ట్. ఈ పక్షులు నదీ తీరంలో ఉండే మట్టిని ఉపయోగించి గూళ్ళను కట్టుకుంటాయి. ఈ గూళ్ళు టన్నుల్లా ఉంటాయి. వీటి పొడవు 1 లేదా 2 మీటర్ల వరకు ఉంటుంది. మగ ఆడపక్షులు 2 కలిసి ఈ గూడును నిర్మించుకుంటాయి. కానీ ఈ పక్షులన్నీ కలిసి ఒకేసారి తమ గూళ్ళను ఒకే మట్టి కొండపై నిర్మించుకుంటాయి. అంటే ఒకే కాలనీలాగా ఒకేసారి వందల పక్షులు తమ గూళ్ళను రెడీ చేసుకుంటాయి. నంబర్ 1, కామన్ టైలర్ బర్డ్ నెస్ట్. దీని పేరులోనే ఉంది కదా టైలర్ అని. ఈ పక్షి ఒక టైలర్. అవును, నిజంగా ఈ పక్షి ఒక టైలర్ లాగా తన గూడును అల్లుకుంటూ వెళ్లిపోతుంది. చెట్ల నారలు, సాలెపురుగుల దారాలను తీసుకొచ్చి ఆకులను ఒకదానితో ఒకటి జత చేసి ఒక టైలర్ లాగా అల్లుకుంటూ వెళ్తుంది. ఇలా గూడు తయారు చేసుకున్న తర్వాత ఆ గూడు లోపల మెత్తగా ఉండేందుకు రకరకాల మెత్తని దారాలను తీసుకొస్తుంది. ఈ గూళ్ళు చిన్నవిగానే ఉంటాయి, కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఒకవేళ వర్షం పడినా కూడా ఒక్క చుక్క నీరు కూడా లోపలికి వెళ్ళదు. ఈ పక్షులు తమ పిల్లల్ని పెట్టడానికి గూళ్ళను నిర్మించుకోవు. అవి జీవించడానికే గూళ్ళను నిర్మించుకుంటాయి. చెట్టు తొర్రలో ఎక్కువగా ఇవి తమ గూళ్ళను కట్టుకుంటాయి. ఒకసారి గూడు పూర్తయిందంటే ఇక మళ్ళీ అక్కడికి రావట. ఈ గూళ్ళలోంచి బయటకు చూస్తూ ఇవి ప్రకృతిని ఆస్వాదిస్తాయి. ఫ్రెండ్స్, ఇవండి పక్షులు నిర్మించుకునే అందమైన గూళ్ళు. ఒక్కొక్క గూడు ఒక్కో అద్భుతం. మనలాగా ఇల్లు కట్టుకోవడంలో ఇవేమీ తీసిపోవు. ఏమంటారు? వీటిలో మీకు ఏ పక్షి గూడు నచ్చిందో కింద తప్పక కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.